అటు జరగదు. అన్న రాను ఒకసారి సరి. ఓకే ఓకే సార్ అన్న సార్ ఓకే చూడండి సార్. అన్న కొంచెం సైడ్ సార్ అది పడద్దా సపరేట్ ఫోటో తీసుకో. అది ఇది ఇది అన్ని సపరేట్ ఫోటో. సార్ ఓకే చూడండి సార్. లక్ష్మి లక్ష్మి అమ్మా ఇచ్చుడు భాగ్యలక్ష్మి ఓకే చేయి అన్న ఓకే ఓకే చూడమ్మా సార్ అలా ఓకే అరే మధ్యలో అడ్డం వచ్చాను. రేటు తీసుకొని పోయి అది ఏ దగ్గర వెళ్ళండి అమ్మా. చూడు గుర్తులేరా ఏమని చెప్పి సరేనా సంతనా ఇగో అన్నాను బాబు చాలా సంతోషం. మనం 10 ఏళ్ళుగా ఒక్క ఇంటి కోసం కూడా ఈ మండలంలో పంచుకోలేదు. ధన్యవాదాలు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇవ్వలేదు. అదరగొట్టే మాటలు, ఊదరగొట్టే ఉపన్యాసాలతో 10 ఏళ్ల కాలం గడిపారు. ఇక్కడున్న నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్పారు, మరి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. నేను వచ్చిన సంవత్సరం కాలం లోపల
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించి ఈరోజు ఆ గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. మాది చేతల ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతలు చూపించే ప్రభుత్వం అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు తమ్ముడు రాజు తన సొంత డబ్బులతో గ్రామానికి వాగ్దానం చేసినట్టు ఒక అంబులెన్స్ ను సమర్పించారు. ఎందుకంటే ఆపద కాలంలో మనం వెళ్ళాలంటే అది ఎమర్జెన్సీ కేసు అయినా, ఓ డెలివరీ కేసు అయినా, ఓ పామ్ కార్డ్ కేసు అయినా మనకు వాహనం వెతుకున్నట్లనే టైం అంతా పొందని. మరి ఈ గ్రామానికి స్వంతంగా ఒక అంబులెన్స్ ఉండాలి. ఆ అంబులెన్స్ నేనే ఇవ్వాలని ఇచ్చినటువంటి రాజుకు నేను అభినందిస్తూ ముందు ముందు కూడా గ్రామ అవసరాల్లో మీ వంతు పాత్ర పోషించాలని ఇచ్చినందుకు గ్రామం తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ దాన్ని వాడుకోవాలని మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, మన దుబాయ్ సీను ఒక ఫ్రీజర్ బాక్స్ ఇచ్చినారు. ఈ రోజుల్లో కూడా వాతావరణ మార్పుల వల్ల శ్రీనివాస్ ఆలోచించి దుబాయ్ నుండి వచ్చి ఇక్కడ వార్డ్ మెంబర్ అయి ఈ దేశానికి, ఈ గ్రామానికి నేను ఏదో కొంత చేయాలనే ఉద్దేశంతో చనిపోయేది ఈ గ్రామంలో కొన్నిసార్లు ఎక్కడో ఉంటారు, రావడానికి లేట్ అయిపోతుంది, శవం కుల్లకుండా పరిశుభ్రంగా ఉండాలని ఒక ఫ్రీజర్ బాక్స్ అవసరమని తన వంతు కృషిగా ఈ గ్రామానికి ఒక ఫ్రీజర్ బాక్స్ అందజేసినందుకు దుబాయ్ శ్రీనివాస్ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఏమరా ఇదా అని అంటారు, కానీ ఈరోజు ఇచ్చి చూపించినారు. మరి అదేవిధంగా చంద్ర సర్పంచ్ గారు, ఐలయ్య గారు, ఉప సర్పంచ్ ఐలయ్య, సభ్యులైన ఐలయ్య, మరి ఈరోజు మనకు ఒక శవపేటిక లాగా శవాన్ని తీసుకెళ్లే ఒక అనే వాహనాన్ని శవయాత్ర కోసం ఇచ్చినారు. వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఈ కొత్త పాలకవర్గం వచ్చిన తర్వాత కొత్త సర్పంచ్ గారి ఆధ్వర్యాన నిన్నగాక మొన్న ఎన్నికై ఇన్ని వసతులు ఈ గ్రామానికి సమకూర్చినందుకు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చూడండి సార్.